హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే రామాయణంలో నుంచి ఒక చిన్న ఘట్టం తెలుసుకుందాం. రాముడు అరణ్యానికి వెళ్ళి మళ్ళీ తన విధి నిర్వహణ అంటే తన తండ్రి మాట కోసం 14 ఏళ్ళు అరణ్యవాసం వెళ్ళిన తర్వాత లంకను జయించి వచ్చిన రాముడు పట్టాభిషేకుడై అక్కడ ఉన్నప్పుడు ఆ టైంలో వశిష్ఠులు తన రాజ్యగురువు అయిన వశిష్ఠుల వారు ఇలా సెలవిచ్చారు. ఓ తిలోత్తకమైన రామ, నీ ప్రజల్ని ఎలా చూసుకుంటావో, నీ ఇంట్లో పరివారాలని ఎలా చూసుకుంటావో, నీ కోశాగారంలో ఉన్న ధనాన్ని కూడా అలాగే చూసుకో. అంటే అక్కడి నుంచి పుట్టింది ధనం మూలం ఇదం జగత్. ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో మనము ఏ పని చేసినా డబ్బు గురించి చేస్తున్నాం. డబ్బు చాలా ఈజీగా సునాయాసంగా రావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ డబ్బు పట్ల మీకు అవగాహన ఉండాలి. డబ్బుని ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను అనే కాన్ఫిడెంట్ మీలో మీకు బిల్ట్ అయినప్పుడు ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరకు వస్తుంది. అంటే నీలో ఉన్న సకల పాజిటివ్ అంటే నీ మైండ్ సెట్ మొత్తం డబ్బు మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా డబ్బు నీ దగ్గరకు వస్తుంది. డబ్బు మనము ఇంకా ఇలాంటి ఎన్నో మనం వీడియో రూపకంగా మనము అందించడం జరుగుతుంది. అసలు నీ దగ్గరికే ఎందుకు వస్తుంది? ఇన్ని కోట్ల జనాభా మంది ఉన్న డబ్బు నీ దగ్గరికే ఎందుకు వస్తుంది అంటే వాడి యోగంలో ఉంటే మాత్రమే నా వీడియో వింటాడు. ఇది మా గురువు గారు కూడా చెప్పారు, ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు సబ్జెక్ట్ అనేది. కానీ ఏంటంటే మనము వీడియో రూపకంగా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ మీకు నా వీడియో రూపకంగా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. స్పష్టంగా తెలుసుకోవాలని అనుకుంటే మన లాంగ్ వీడియోస్ ఉంటాయి. లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తా, డైలీ 1 లాంగ్ వీడియోస్ అలా పోస్ట్ చేస్తా. చూడండి, ఖచ్చితంగా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్. అంటే నాకు తెలిసిన నా గురువులు ఇచ్చిన నాకు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని నేను మీతో ఇలా షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో నేను రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. Bye.